రేకుల ఇళ్లల్లో ఉండే వాళ్ళకి పెద్ద సమస్య వర్షం పడ్డప్పుడు నీళ్ళనేవి లీకేజ్ అయ్యి లోపలికి వచ్చేయటం. ఈ సమస్య నుంచి మనకి అనేక రకాల సొల్యూషన్స్ అయితే ఉంటాయి. అయితే మనం ఎంసీలనేవి పెట్టించుకుంటాం. అలాగే తార్ షీట్లనేవి వేసుకుంటాం. ఇలా ఏవి వేయించినా సరే మనకి పర్మనెంట్ పరిష్కారం అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది వెతికినట్లయితే స్లాబ్ అనేది వేయించుకోవటం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా రేకుల కప్పు పైన మరొక రేకుల కప్పు అనేది వేయించుకోవటం. ఇలా వేయించుకోవటం వల్ల మనకి కలిగే లాభాలేంటి? అలాగే ఇలా వేయించాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా అయితే తెలుసుకుందామండి. ఈ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఈ వీడియో చూడండి. మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇక ముందుగా మనం జనరల్‌గా ఒక రేకుల షెడ్ అనేది కట్టుకున్న తర్వాత దాని మీద సిమెంట్ రేకులు ఇలాంటివైతే ఏయించుకుంటాం. సిమెంట్ రేకులు వేయించిన ఒక 1 ఇయర్ పాటు బాగానే పనిచేస్తాయి గానీ, తరువాత అవి క్రాకులొచ్చి పగిలిపోవటం, ఏదైనా రాళ్ళు ఇలాంటివి పడినా సరే, ఆ పగిలిన చోట వాటిని మళ్ళీ మనం రిపేర్‌లు చేసుకోవటం. ఎంత రిపేర్‌లు చేసుకున్నా సరే వర్షం పడినప్పుడు భారీ వర్షాలకు గానీ, వాటర్ లీకేజ్ అనేది అయ్యి మనకి ఇంటి లోపలికి వాటర్ అనేది వచ్చి కొంచెం ఇబ్బందయితే పెడుతూ ఉంటుందండి. అయితే వాటికి ఎన్నో వర్కులు అనేవి చేసుకోవచ్చు. అంటే తార్ షీట్లు అంటించొచ్చు, ఎంసీలు అంటించొచ్చు. ఇవి అంటించినా సరే వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటే, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఈ విధంగా మనకి ఆల్రెడీ కింద సిమెంట్ రేకులనేవి ఉన్నాయి కదా! దానిపైన పైపులనేవి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకొని, పైన ఐరన్ రేక్ అనేది వేయించుకోవటం ఉత్తమమైన మార్గం అయితే అవుతుంది. ఇలా డబుల్ కప్ వేయించుకోవటం ద్వారా మనకి 2 రకాల ఉపయోగాలైతే ఉంటాయండి. ఒకటి వాటర్ లీకేజెస్ అనేవి అవ్వవు. రెండోది వచ్చేసి మనకి ఎండాకాలం అయినా సరే మనకి లోపల చల్లగా ఉంటుంది. మీరు సీలింగ్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా లోపల మనకి ఈ విధంగా కప్పు పైన ఒక కప్పు వస్తుంది. కింద ఒక ఆల్రెడీ సిమెంట్ రేకులతోటి కప్పు ఉంటుంది కాబట్టి మనకి చల్లగానే ఉంటుంది. అసలు పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే స్లాబ్ అనేది వేయించుకోవటం. స్లాబ్ అనేది వేయించుకుంటే సుమారుగా మనకు రూ. 1,80,000 నుంచి రూ. 2,00,000 దాకా కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే మనం ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఇవ్వాలి. లోపల ఏమైనా సీలింగ్ లాంటివి ఉన్నా కూడా అవన్నీ తీసేస్తారు. మళ్ళీ వాళ్ళు సెంటరింగ్ అనేది పెడతారు. మళ్ళీ అదొక 14 రోజుల పాటు మనకి క్యూరింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇలా చాలా విధాలుగా మనం ఇబ్బందనేది పడతాం. స్లాబ్‌కి వెళ్ళినట్లయితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి. మళ్ళీ దానికి మనం సీలింగ్‌లనేవి చేయించుకోవాలి. ఇట్లా చాలా ఖర్చే అవుతుంది. అలా కాకుండా సింపుల్‌గా మీరు బయటపడాలనుకుంటే ఈ విధంగా గూడా చేసుకోవచ్చు. అలాగే చాలామంది లోపల పీఓపీ సీలింగ్‌లు ఇలాంటివన్నీ చేయించేసుకొని కబోర్డ్‌లు చక్కగా అలాగే కింద టైల్స్ గాని, మార్బుల్స్ గాని ఇవన్నీ వేయించుకొని ఉన్న తర్వాత ఈ వాటర్ లీకేజెస్ అనేవి అవుతూ ఉంటాయి. అలాంటి వారు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ ఈ రేకులనేవి తీసేయాలన్నట్లయితే అంటే కింద ఉన్న సిమెంట్ రేకులనేవి తీసేయాలన్నట్లయితే అవన్నీ పగలగొడతారు. తీసేటప్పుడైనా సరే మొక్కలు ఇలాంటివన్నీ పడి కింద మనకి సీలింగ్‌లనేవి పాడవుతాయి. అక్కడి నుంచి కింద పడినా మనకి టైల్స్ గాని, మార్బుల్స్ గాని వీటి మీద పడితే అవి పగిలే ఛాన్స్ ఉంటుంది. అలాగే లోపల మనకి ఇంటీరియర్ సామాన్లన్నీ సర్దుకోవాలి. మొత్తం బయటికి సర్దుకోవాలి. మళ్ళీ రేకులు ఇలాంటివన్నీ యేసుకొని మళ్ళీ సీలింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ లోనకి సర్దుకోవాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇలా ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉండి సింపుల్‌గా ఈ విధంగా మనం రేకుల పైన రేకులనేవి వేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. మనకి ఫ్యూచర్‌లో వాటర్ అనేది లీకేజెస్ అవ్వకుండా ఈ విధంగా వర్క్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇలా ఇంట్లో సామాన్లు గూడా కదిలించకూడదు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా మనం రేకులు అనేది పైకప్పు అనేది వేసుకోవచ్చనమాట. ఇలా వేసుకోవాలంటే మనకి ఏం చేస్తారు? వర్క్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత బడ్జెట్ అవుతుందనేది చూద్దాం. వర్క్ చేసే ప్రాసెస్ వచ్చేసి మనకి మీరిక్కడ చూస్తున్నారు గదా! ఈ సైడ్‌లు మొత్తం మనకేంటంటే ఫస్ట్ రేకులు మనకి కింద రేకులు సిమెంట్ రేకులు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం గూడా క్లీనింగ్ అనేది చేసుకుంటారు. ఇవి క్లీనింగ్ చేసిన తర్వాత వీటి మీద మనం పైపులనేవి ఫిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ పైపులనేవి కరెక్ట్‌గా మనం ఒక టేపర్‌గా మనకి రేకులనేవి ఎంత లెవెల్‌లో యేసుకున్నామో అదే లెవెల్‌కి శుభ్రంగా పైపులనేవి పెట్టేసి వీటికి కాంక్రీట్స్ తోటి ఫిట్టింగ్ అనేది చేసిస్తాం. ఎదురు మనకి కొంచెం సూరు రావాలి అనుకుంటే మాత్రం అక్కడ వాళ్ళు వెల్డింగ్‌లనేవి చేసేసి మనకి సెట్టింగ్ అనేది చేస్తారు. ఇలా మొత్తం సెట్టింగ్ అయిన తర్వాత ముందు ఫ్రేమ్ అనేది సెట్టింగ్ అయిపోతుంది. ఈ ఫ్రేమ్ సెట్టింగ్ అయిన తర్వాత రేకులనేవి ఒక్కొక్కటిగా తీసుకొచ్చేసి మనకి పైన బోల్ట్ ఫిట్టింగ్ అనేది చేసేస్తారు. ఇలాంటివి చేసుకుంటం ద్వారా మనకి ఫ్యూచర్‌లో ఏదైనా గాలి, వానలు ఇలాంటివి వచ్చినా గూడా ఎగరకుండా ఉండటానికి పైన మళ్ళీ మనకి రాళ్ళనేవి కడతారనమాట. ఒక వరస అనేది కడతారు. అలాగే మనకి వాటర్ ట్యాంక్స్ ఇలాంటివి సెట్టింగ్ అనేది గూడా పైనే వచ్చేస్తుందనమాట. ఇలా మనకి ఈ రేకుల సెట్టింగ్ అనేది రేకుల పైన రేకుల సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఎంత బడ్జెట్ అవుతుంది? మీరు ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ యొక్క సైజు వచ్చేసి 22 అడుగులు వెడల్పు. అలాగే పొడవు వచ్చేసి 30 అడుగులు పొడవు. మనకి 22x30 660 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. ఈ విధంగా పైపులనేవి ఫిట్టింగ్ చేసుకొని మనకి రేకులనేవి వేసి ఇవ్వటానికి
వీళ్ళు టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు. ఎంత మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారంటే ఫర్ ఎస్ఎఫ్టీ ఒక చదరపు అడుగుకు వచ్చేసి సుమారుగా ₹100 నుంచి ₹120 దాకా ప్రెజెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇది మనకి ఏరియాని బట్టి రేట్లు మారతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ విధంగా మీరు ఇప్పుడు చూస్తున్న దీని మొత్తానికి కూడా మేము వాళ్ళు ₹100 అనేది అడగడం జరిగింది. అయితే మేము ₹90 మీద ఫైనల్ చేసి వర్క్ అనేది చేయించడం జరిగింది. ఆ విధంగా మనకి 660 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ₹90 కాడికి మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి ₹59,400 దాకా ఖర్చు అనేది అవ్వటం జరిగింది. అలాగే సివిల్ వర్క్ అని చెప్పాను కదా! ఫస్ట్ పైపులు అనేవి పెట్టేసి వాటికి కాంక్రీట్ అనేది చేస్తారు. ఇది బేల్దార్ మేస్త్రులు అయితే చేస్తారు కాంక్రీట్ ఫిట్టింగ్స్ అనేవి. తరువాత అలాగే దీనిపైన వరుస అనేది బేల్దార్ మేస్త్రులే వేస్తారు. అది ప్లాస్టింగ్ చేస్తారు. అలాగే మనకి వాటర్ ట్యాంక్ ఫిట్టింగు, అలాగే దాని కింద పోసే ప్లేటు, అలాగే వాటికి సంబంధించిన రాళ్ళు, సిమెంటు, మెటీరియల్, వాళ్ళకైనా ఖర్చు ఇవన్నీ కలుపుకొని మరొక ₹10,000 దాకా మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇదే 22x30 సైజులో మీరు ఒక రేకుల షెడ్‌ని అంటే ఒక రేకుల షెడ్ పైన మరొక రేకుల షెడ్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు అయ్యే బడ్జెట్ వచ్చేసి ₹70,000 దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు మనకి ఈ రేట్లు అనేవి ఏరియాని బట్టి ఖచ్చితంగా మారుతాయి. మా దగ్గర తీసుకునే రేట్లే మీ దగ్గర ఉండవు. మీ దగ్గర ఉన్న రేట్లు మా దగ్గర ఉండవు కాబట్టి ఏరియాని బట్టి మనకి రేట్లు అనేవి కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు ముఖ్యంగా గమనించుకోండి. అలాగే మనకి పర్మనెంట్ సొల్యూషన్ మనకేంటంటే స్లాబ్ అనేది వేసుకోవటం ఫస్ట్ చాయిస్ కింద మీరు తీసుకోండి. ఇక స్లాబ్‌కి అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకునేవారు ఈ విధంగా రేకుల పైన రేకులు అనేవి వేసుకొని సెట్టింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అన్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.